దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రభువైన తండ్రి ఆయన యొక్క కుమార్తెలనుగా మనలను అంగీకరించుటకు ఆయన ఎంతో ప్రేమ చూపించి ఉన్నాడు. ఒకప్పుడు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనలను ఆయన ప్రియ కుమారుడైన క్రీస్తు ద్వారా బ్రతికించి ఆయన సముఖములో విశ్వాసము ద్వారా విశ్వాస మూలముగా ఆయనతో కూడా యుగయుగములు జీవించటానికి మన ఎడల గొప్ప భాగ్యాన్ని ఆయన మహా కృపగలిగిన లేఖనములను దయచేస్తూ ఉన్నాడు. అయితే గత వీడియోలో విశ్వాస మూలముగా నీతిమంతుడు బ్రతుకుతాడు అనే సత్యాన్ని మనం గమనించి ఉన్నాం. మరికొన్ని అనుభవాలు చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలోనే చూడండి, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది అని లేఖనాన్ని మనం గమనించాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సువార్త ప్రకటించిన ప్రారంభ దినాల్లో మరి బాప్తిస్మం తీసుకున్న వెంటనే అపవాది ఆయన దగ్గరకు వచ్చి శోధించే సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చెప్పాడు, మనుష్యుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవిస్తాడని చెప్పాడు. అయితే మనుష్యుడు దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవించటం మొదటిగా దాన్ని చూసాం. ఇక రెండవదిగా నీతిమంతులు విశ్వాస మూలముగా జీవించుననే వాక్యాన్ని మరి తేటగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఈ యొక్క నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది అన్నాడు. అసలు ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, అపోస్తలుడైన పేతురు చెప్తాడు, తన పత్రికలో వ్రాస్తాడు, మన సహోదరుడైన అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటలు అర్థం చేసుకోవటం చాలా కష్టమని చెప్తాడు. సరే, ఏదేమైనప్పటికీ దేవుడు అతనికి అంత అత్యధికమైన కృపనిచ్చాడు కనుక వాటిని మరి అంత విలువైన సంగతులు చెప్పాడు. ప్రస్తుతం ఏదో కొంచెం కొంచెం మనం కూడా గ్రహించగలుగుతున్నాం అంటే మనకు కూడా దేవుని యొక్క కృప అనుగ్రహించబడిందని నేనైతే నమ్ముతాను సోదరులారా. సరే, మరి ఇక్కడ లేఖనములలో ఈ యొక్క విశ్వాస మూలముగా బ్రతుకుట, అసలు విశ్వాసము గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కదా. చూడండి, గలతీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం నుంచి చూడండి. విశ్వాసము వెల్లడి కాక మునుపు, గమనించాలి మీరు ఈ విషయాలు చాలా జాగ్రత్తగా. విశ్వాసము వెల్లడి కాక మునుపు అని క్రింద ఫుట్నోట్లో 1 రాసి విశ్వాసము రాక మునుపు అన్నాడు. విశ్వాసము రాక మునుపు అసలు ఏంటి ఇది? మనకు రాక మునుపా, లేకుంటే విశ్వాసము అనే ఆ యొక్క విలువైన పదము ఈ లోకమునకు రాక మునుపా? ఎప్పుడు దేని గురించి రాస్తాడు ఇక్కడ భక్తుడు? చూడండి, విశ్వాసము వెల్లడి కాక మునుపు, ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనం ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. మన గురించి చాలా తేటగా చెప్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు, కానీ మన లోపలికి ఆయన ఇంకా రాలేదు. మన హృదయములలో లేడు, మన మనస్సులో లేడు సోదరులారా. కనుకనే చెప్తున్నాడు, విశ్వాసము వెల్లడి కాక మునుపు. మన యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, క్రీస్తు లేని హృదయాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగానే జీవిస్తారు, కానీ చెరలో ఉంచబడినట్లుగా బ్రతుకుతారు అన్నాడు. అంటే చూడండి, విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసము అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి.
మరి విశ్వాసము రాక మునుపు అనగా క్రీస్తు మన మనస్సులోనికి రాక మునుపు మనం దేవుని సన్నిధికి వెళ్ళాము, దేవుని మాటలు వింటున్నాం, మరి దేవుని ఆజ్ఞలను వింటున్నాం అనగా ధర్మశాస్త్ర సంబంధమైన భక్తి. పాపం చేయకూడదు, విగ్రహారాధన చేయకూడదు, లేకపోయినట్లయితే వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, నీ పొరుగు వారిని ఏది ఆశించొద్దు, నరహత్య చేయకూడదు. ఈ యొక్క ఆజ్ఞలన్నిటినీ మనం వింటూనే ఉన్నాం. ఆ బోధలో బ్రతుకుతున్న వారందరూ కూడా చెరలో ఉన్నవారే. జ్ఞాపకం చేసుకునండి సోదరులారా, లేఖనములను జాగ్రత్తగా ఆలోచన చేయండి. విశ్వాసము వెల్లడి కాక మునుపు మనము చెరలో ఉంచబడ్డాం అనగా ధర్మశాస్త్రమైన ఆజ్ఞలు వింటున్నాం, ఏదో నేర్చుకుంటున్నాం, కొన్ని చెడుతనం మానేసాం, కొన్ని లోక సంబంధమైన పాపపు క్రియలు మానేసాం. కనుక మనము భక్తి కలిగిన వారుగా ఉన్నాం, కానీ చెరలో ఉన్నాం. ఎందుకనగా చూడండి చెప్తున్నాడు, చెరలో ఉంచబడినట్లు ఉన్నాం. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు, విశ్వాస మూలముగా నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను అన్నాడు. ధర్మశాస్త్రము బాల శిక్షకుడు అంటే ఒక ఎలిమెంటరీ స్కూలు స్టాండర్డ్ ఇస్తుందట. అంటే ఒక బిడ్డను మనం స్కూల్లో జాయిన్ చేస్తే, ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ చేస్తాం. అక్కడ వాళ్ళు కొన్ని బలహీనమైన ఆ పిల్లలకి కొన్ని బలహీనమైనవి నేర్పిస్తారు, కానీ అవి రాకుండా, అవి నేర్చుకోకుండా హై స్కూల్కు వెళ్ళలేరు కదా. అలాగే ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలు అవి కూడా మనకి కొంచెం భక్తిని నేర్పించే, కొంతవరకు మనలను క్రీస్తు దగ్గరికి నడిపించడానికి ఇవి మనకి అవసరమే. బాల శిక్షకుడే అనగా మనకు ఏమి తెలియనప్పుడు ఇది మంచి ఇది చెడు అని మనకు వాటిని విభాగించుతుంది ధర్మశాస్త్రం. ఆజ్ఞలు, దేవుని యొక్క ఆజ్ఞలు మనుషులను వారి యొక్క పాపపు క్రియలన్నిటినీ విడిచిపెట్టడానికి సహాయపడతాయి. కనుక అంత మాత్రాన అది భక్తి కాదు. మనము ధర్మశాస్త్ర సంబంధమైన ఈ భక్తిని ఆధారం చేసుకొని అనగా దేవుని యొక్క ఆజ్ఞలను ఆధారం చేసుకొని మనము క్రీస్తు దగ్గరకు వెళ్ళాలి. మనము క్రీస్తు దగ్గరకు వెళ్ళాలి అంటే మనకు ఒక బాల శిక్షకుడు ద్వారాగా అనుగ్రహించబడినట్లుగానే, ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్ వేరు, హై స్కూల్ టీచర్స్ వేరు, మరి కాలేజీలో వేరుగా ఉంటారు, యూనివర్సిటీలకు వెళ్ళిపోతే వేరుగా ఉంటారు. అలాగే బాల శిక్షకుడుగా ధర్మశాస్త్రం మనలను మీరు ప్రభు దగ్గరికి వెళ్ళండి, క్రీస్తు వైపు తిరగండి, మీరు దేవుణ్ణి అంగీకరించడమే కాదు క్రీస్తును కూడా చూడాలి. ఇది కేవలము మీకు ఏమి తెలియనప్పుడు కొన్ని ఆజ్ఞల ద్వారాగా మీ ప్రవర్తన లోకస్తుల్లాగా ఉండకూడదని నేర్పించడానికే ధర్మశాస్త్రం అని సంబోధించి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే సోదరులారా, ఈ యొక్క అనుభవాలు మరి అర్థం చేసుకొని మనసు పెడితే సులభమే, కానీ ఏదో పైన వింటే మాత్రం చాలా కష్టం. చూడండి తర్వాత ఏమంటున్నాడంటే, కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు అనగా ఎవరైనా విశ్వాసులుగా అసలు నీతిమంతులు కావాలి అంటే విశ్వాస మూలముగానే నీతిమంతులు కాగలరు. మనం గత వీడియోలో చెప్పుకున్నాం ఏమని, విశ్వాసము అనేది అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని చదువుకున్నాం. అబ్రహాము దేవుని నమ్మితే అంటే హృదయంలో నమ్మితే అతను నీతిమంతుడయ్యాడు. ఎలా అయ్యాడు? క్రియల మూలముగా. నమ్మిన ప్రతి వ్యక్తి క్రియలు చేస్తే నీతిమంతులు అవుతారు. మరి ఈ నీతిమంతులు వాళ్ళను కూడా మరణం వరకు శక్తివంతులై ఇంకా బలవంతులుగా జీవించాలి, లేకపోతే ప్రభు యొక్క స్వరూపములోనికి మార్పు చెందాలి. అంటే అది ఎలా సాధ్యం అనగా క్రీస్తు ద్వారా మన యొక్క క్రైస్తవ జీవితంలో పరిపూర్ణత సంపాదించుకోగలం. కనుక మనము విశ్వసించిన దేవుని యొక్క మాటలలో అంతకంతకు మనము శక్తిని పొందాలని, క్రీస్తు స్వరూపంలోనికి మార్పు చెందటానికి విశ్వాసములో దేవుని నీతిని మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. చూడండి ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు, మిమ్మలను క్రీస్తు దగ్గరికి నడిపించడానికి ధర్మశాస్త్రము బాల శిక్షకుడు ఆయను.
చాలా సంఘాల్లో ధర్మశాస్త్ర సంబంధమైన బోధం ఉంది అని నేను చెప్తూ ఉన్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన బోధ అది ఎప్పుడూ అదే చెప్పుకోవటానికి కాదు సోదరులారా. ధర్మశాస్త్ర సంబంధమైన బోధ విశ్వాసములోనికి నడిపించే అలాంటి సంఘములైనట్లయితే ఆ యొక్క సంఘములలో కూడా క్రీస్తును అంగీకరించి పరిపూర్ణమైన భక్తిని సంపాదించుకోవడానికి వీలు కలుగుతుంది. అయితే మీరు ఇక్కడ గమనిస్తే ధర్మశాస్త్ర సంబంధమైన బోధలు చెప్పుకునే వాళ్ళు ఇంకెల్లప్పుడూ అదే చెప్పుకుంటున్నారు. ఇప్పటికీ ఆ సంఘాలు ప్రారంభించి ఒక 40-50 సంవత్సరాలు అయిపోతున్నా అదే భక్తి, ఇంకా వాళ్ళు నిత్యము ధర్మశాస్త్రం చుట్టూనే తిరుగుతున్నారు. కానీ విశ్వాసమూలమైన భక్తిని వారు నేర్చుకునటలేదు. ఎందుకంటే వాళ్ళకి అసలు అది బయలుపరచబడలేదు, వెల్లడి చేయబడలేదు. చూడండి, ఇప్పుడు చదువుకున్నాను చూడండి. అయితే 25 వచనం, గలతీ 3:25. అయితే విశ్వాసము వెల్లడి అయినను గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. విశ్వాసము వెల్లడి అయిన గనుక, చూడండి పైన 23వ వచనంలో, విశ్వాసము వెల్లడి కాక మునుపు మనము ధర్మశాస్త్ర సంబంధమైన భక్తిని చేస్తూ చెరలో ఉంచబడ్డాం. ధర్మశాస్త్రం బాల శిక్షకుడు మాత్రమే. మనం మన పిల్లల్ని ఎలిమెంట్ స్కూల్కి పంపించేసి ఇంక అంతటితో ఆపేసుకుంటామా? మన పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే, వాళ్ళు కూడా సమాజంలో బ్రతకాలంటే, వాళ్ళు జ్ఞానవంతులు కావాలంటే ఇంకా చదువుకోవాలి అని చెప్పి మనము ఇంకా పెద్ద చదువులకి పంపిస్తూ ఉంటాం. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఒక్క ధర్మశాస్త్రంతోనే ఆగిపోయినట్లయితే ఆ ఎలిమెంట్ స్కూల్ తోటి ఆగిపోయినట్లే లెక్క సోదరులారా. కనుక దేవుని అంగీకరించిన ప్రతివాడు దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి. అనగా ధర్మశాస్త్రమును అనుసరిస్తూ క్రీస్తును కూడా అనుసరించి జీవించాలి. ఇది ఎవరికి సాధ్యము అంటే, చూడండి, క్రీస్తు వద్దకు మనలను నడిపించడానికి ధర్మశాస్త్రం బాలశిక్షకుడుగా ఉంది. ఎప్పుడైతే మనకు క్రీస్తుని గురించి తెలిసిందో, క్రీస్తు బోధన గురించి తెలిసిందో, అప్పటి నుండి మనం ఇక బాల శిక్షకుని క్రింద ఉండము అని చెప్పాడు. బాల శిక్షకుని క్రింద ఉండము అని చెప్పాడు. అసలు ఈ మాటలు అలనాడు అపోస్తలుల కాలంలో యూదులు అర్థం చేసుకోలేక వాళ్ళు అస్తమానం ఈ యొక్క మత విద్వేషాలు పుట్టిస్తున్నాడని అపోస్తలుడైన పౌలును, మరి మిగతా అపోస్తలులను కూడా వాళ్ళు క్రీస్తు గురించి సువార్త చెప్తుంటే చాలాసార్లు కొట్టడం, చాలా రాళ్లతోటి కొట్టారు సోదరులారా. అంతేకాదు వాళ్ళందరినీ కూడా వ్యతిరేకించి అపోస్తలులను వ్యతిరేకించారు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని మాత్రమే నమ్మి అందులోనే వాళ్ళ బ్రతుకులను ముగించుకున్నారు. కానీ దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, తన కుమారుణ్ణి కూడా లోకంలోనికి పంపించాడు. దేవుని యొక్క చిత్తము మీరు ధర్మశాస్త్ర పక్షముగా జీవించి ఆ తర్వాత కుమారుని యందు విశ్వాసము ద్వారా నీతి విషయమై పరిపూర్ణులై పరలోకానికి ప్రభువుతో కూడా కలిసి యుగయుగములు జీవించే కృపను పొందుతారని దేవుని యొక్క అత్యధికమైన ప్రేమను ఆయన కనుపరిస్తే, ప్రజలు మాకు దేవుని కుమారుడితోటి పని లేదు, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాం, ఆచారాలు మాకు అక్కడ పాస్టర్లు కొన్ని విషయాలు చెప్తున్నారు, అవే మాకు చాలు అనుకుంటూ మీ జీవితాలను మీరే పాడు చేసుకుంటూ నిజముగా దేవుని యొక్క సంకల్పాన్ని పాడు చేసుకుంటూ ఉన్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. కనుక ఈ విషయాలు చాలా క్షుణ్ణంగా తెలియాలి. విశ్వాసము వెల్లడి కాక మునుపు మనందరము ధర్మశాస్త్రమునకు లోబడి చెరలో ఉన్నట్లుగా ఉన్నాం. అయితే విశ్వాసము వెల్లడి అయిన తరువాత ఇక బాల శిక్షకుని క్రింద ఉండము అన్నాడు. విశ్వాసము అనగా క్రీస్తునందు జీవించుటయే విశ్వాసము. జ్ఞాపకం పెట్టుకోనండి. ఇక ధర్మశాస్త్రానికి విశ్వాసానికి చాలా వ్యత్యాసం ఉంది సోదరులారా. కంటికి కనిపించేది మనం విశ్వసించాల్సిన పని లేదు. కనిపించని దానిని మనము నమ్మితే అది విశ్వాసము. దేవుని మాట నమ్మితే అది విశ్వాసము. ఆ మాటకు తగిన క్రియలు చేస్తే విశ్వాస సంబంధమైన క్రియలు కలిగి దేవుని దృష్టిలో నీతిమంతులం అవుతాం.
ఆ నీతిమంతులు ఇంకా 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 పరిశుద్ధతలో సంపూర్ణులు కావాలి. క్రైస్తవ జీవితంలో ఏది ఆగిపోయేది లేదండి. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనని చెప్పాడు ప్రభు. మరణము వరకు మన భక్తిని కొనసాగించాలి. ఈ విశ్వాసము గనుక లేకపోయినట్లయితే మరలా వీళ్ళందరూ కూడా దేవుని ప్రజలైనప్పటికీ సాతాను సంబంధులైపోతారు. గుర్తుపెట్టుకోనండి, వాళ్ళు లోక సంబంధులైపోతారు. వాళ్ళందరూ భయంకరమైన అగ్నికి ఆహుతి అయిపోతారు అనే సత్యాన్ని కూడా లేఖనాల్లో మనకు తేట తెల్లముగా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే విశ్వాసము వెల్లడి అయిన తరువాత ఇక మనకు బాల శిక్షకుడితో అనగా ధర్మశాస్త్రంతో పని లేదు అని చెప్పాడు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తు క్రీస్తు అని వ్రాస్తున్న లేఖనములను జాగ్రత్తగా మీరు పరిశీలనగా చూడండి. అయితే ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. దేవుడు అబ్రహాముకు వాగ్దానములు చేశాడు. ఆ వాగ్దానములకు మనం వారసులు కావాలి అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తునందు మనందరము కూడా ఆయనలోనికి బాప్తిస్మము పొందినట్లయితే మనం కూడా అబ్రహాం పొందిన ఆ యొక్క వాగ్దానములకు వారసులము కాగలము అనే సత్యాన్ని అపోస్తుడైన పౌలు చాలా తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ధర్మశాస్త్రము ఆ భక్తి అసలు విశ్వాసాన్ని అంగీకరించకపోతే ఎంత నష్టపోతామో, ఎంత శాపగ్రస్తులమైపోతామో ఒకసారి ఆలోచించండి. ఎందుకనగా ధర్మశాస్త్ర సంబంధులందరూ కూడా శాపమునకు లోనై ఉన్నారు అని చెప్తాడు. సోదరులారా, శాపమునకు లోనై ఉన్నారు. మీరు ఇక్కడ చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడునని సంగతి స్పష్టమే. ఎలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని చూడండి. 14వ వచనంలో కొంచెం క్రిందకి రండి. అక్కడ చెప్తాడు, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ధర్మశాస్త్రమును ఆచరించి వారందరూ శాపగ్రస్తులు. ధర్మశాస్త్ర సంబంధమైన భక్తి దేవునికి ఇప్పుడు ప్రస్తుతము క్రీస్తుకు విరోధమై ఉన్నది. అందుకే అలనాడు శాస్త్రులు పరిసయ్యులు కూడా ప్రభువుని ఎప్పుడు వ్యతిరేకిస్తూ ఉండేవాళ్ళు, ఆయన్ను శోధిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్నారు, కానీ దేవుని కుమారుని అంగీకరించలేకపోయారు. దేవుని యొక్క కుమారుని ఎక్కడ ఎప్పుడు చంపేద్దామా అని వెతుకుతూ ఉన్న పరిస్థితులు, ఆయన మీద దురాలోచనలు చేశారు. ఆయనను ఎప్పటికప్పుడు బాధించినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో చూస్తాం సోదరులారా. అయితే దేవుని యొక్క ప్రేమ చేత ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనలను క్రీస్తు విమోచించెను అనే సత్యాన్ని కూడా దయచేసి లేఖనముల మూలముగా మీరు తెలుసుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నాను. అయితే మరి యొక్క అనుభవంలో కూడా ప్రభు అయిన తండ్రి తెస్సలోనికైలకు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి చూడండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. మనం ఎవరిని పోలి నడుచుకోవాలండి? సంఘము ఎవరిని పోలి నడుచుకోవాలి? అపోస్తలులను ప్రభువును మాత్రమే పోలి నడుచుకోవాలని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు స్వార్థ ప్రకటిస్తూ తెస్సలోనికైల మధ్యలో చెప్తున్నాడు, మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి, కాబట్టి మాసిదోనియాలోను అకయ్యలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ప్రభువునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులు అనేకులకు మాదిరిగా ఉండాలి, విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. సోదరులారా, వేరే వేరే ప్రదేశాల్లో ఉన్న వారికైనా విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఎందుకనగా మీ వద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అక్కయ్యలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి అయ్యను గనుక
మేము ఇకను చెప్పవలసిందేది కూడా లేదన్నాడు. అంటే నిజముగా విశ్వాసము వెల్లడి అయిన వారికి వారి విశ్వాసము అంతకంతకు అభివృద్ధి పొందే పద్ధతిలోనే వారు జీవిస్తారు. అనగా క్రీస్తు బోధయందు నిలిచియుండుట విశ్వాసము వెల్లడి అగుట. విశ్వాసము ఎవరికైతే వెల్లడి అయింది, అనగా క్రీస్తు బోధలో నిలిచి ఉన్నవారు అంతకంతకు క్రీస్తు స్వరూపంలోనికి ఎదుగుటకు వారి యొక్క విశ్వాసము వారిని నడిపిస్తుంది. కనుక భక్తుడు అంటాడు, మీకు విశ్వాసము వెల్లడి అయింది కనుక మేమిక ఏమీ బోధించనక్కరలేదు. ఎంత చక్కగా చెప్పాడో చూడండి. మేమేమీ చెప్పవలసిన ఆవశ్యము లేదు అని చెప్పాడు. అనగా మరి విశ్వాసి తన యొక్క జీవితాన్ని అంతకంతకు క్రీస్తు స్వరూపంలోనికి నేను మారాలి అనే మనసులోనికి వెళ్ళిపోతాడు. కానీ ధర్మశాస్త్ర సంబంధి లోకంలో ఏదన్నా కొదువైపోయిందో, మనకి ఇంట్లో ఏదన్నా అవసరతలు తక్కువైనాయి, మన పిల్లలకి అక్కడెక్కడ అన్ని కూడా బాగా కలిసి రావాలి, అన్ని మేళ్లు జరగాలి, వీటిలో ఏదన్నా తక్కువైపోయినట్లయితే మరి మనము దేవుణ్ణి అడుగుదాం, దేవుని ప్రార్థన చేద్దాం, మనకు అది కావాలి ఇది కావాలని అడుగుదాం అనే మనసే ధర్మశాస్త్ర సంబంధిలో ఉంటుంది. ఈ లోకం చుట్టూ వారి మనసు తిరుగుతూనే ఉంటుంది సోదరులారా. ఎందుకంటే వారు బాల శిక్షకుని క్రింద ఉన్నారు, వారు చెరలో ఉన్నారు, వారికి భక్తిలో శక్తి లేని వారు సోదరులారా. కనుకనే ధర్మశాస్త్రము అందరినీ శాపగ్రస్తులుగా చేయగలదు. ధర్మశాస్త్ర సంబంధి ఎప్పుడు నీతిమంతుడు కాలేడు. కానీ విశ్వాస సంబంధి అనగా క్రీస్తు బోధలో ఉన్నవారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే పరిపూర్ణమైన భక్తిని సంపాదించుకోవాలని ఆశతో ప్రయాసపడుతూ ఉంటారు. ఎందుకనగా క్రీస్తు బోధ ఏం చెప్తుంది? క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి అన్నాడు. క్రీస్తు ఏ విధముగా మీ కొరకు శ్రమ పడ్డాడో మీరు కూడా శ్రమ పడాలి అనే మనస్సు కలిగి ఉండండి అని చెప్పాడు. కానీ ధర్మశాస్త్రం లోకంలో దీవెనలు, ఆశీర్వాదాలు వాటి కోసం మాత్రమే మరి ప్రజలందరూ కూడా వారిని బలహీనులుగానే ఉంచుతుంది. వారందరూ ఈ లోక సంబంధమైన వాటి కొరకే తాపత్రయంతో, అపేక్షతోటి బ్రతికే వారిగా మాత్రమే మిగులుతారు. వారిలో కలహములు ఉంటాయి, వారిలో అనేకమైన మత్సరంతో కూడిన పనులు. ఎందుకనగా వారు బలహీనులు అని చెప్పాడు సోదరులారా. అయితే విశ్వాసము వెల్లడి అయినది కనుక ఇక మేము ఏమి మరి ఇక ఆవశ్యకత లేదు అనేసి భక్తుడు చాలా స్పష్టంగా ఈ తెస్సలోనికైలకు తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి యొక్క అనుభవంలో మనం ఆలోచన చేసినట్లయితే గలతీయులకు వ్రాసిన పత్రికలో 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. జాగ్రత్తగా చూడండి. విశ్వాసము కలిగిన వారు ఏ విధముగా వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఎలాంటి నిరీక్షణతో ఎదురు చూస్తారో తెలియజేస్తున్నాడు. మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. ఎంత చక్కని భాష! పరలోక సంబంధమైన మరి నిరీక్షణతో కూడిన లేఖనములను భక్తుల ద్వారా తండ్రి మనకు దయచేస్తూ ఉన్నాడో గమనించండి. ఎందుకంటే 3వ వచనం చూడండి. ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనిషినికి నేను మరలా దృఢముగా చెప్తున్నాను. మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులను తీర్చబడి వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. ధర్మశాస్త్ర సంబంధముగా భక్తి చేసే వాళ్ళందరూ కూడా క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. అసలు క్రీస్తు శిలువ లేకపోతే మనుషులకు విమోచన ఉందా? మనుషులకు పాప క్షమాపణ ఉందా సోదరులారా? క్రీస్తు శిలువ లేకపోయినట్లయితే మనిషికి అసలు పరిశుద్ధత కలగటానికి ఏ వీలు లేదు. కేవలము ధర్మశాస్త్రమును ఆచరించుచున్న సంఘములలో బోధలు దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నన్ను గొప్ప చేశాడు, నేను అడిగిని ఇచ్చాడు, నేను కోరుకున్నవి జరిగినాయి అని చెప్పుకునే ఈ దొంగ మాటలన్నిటికీ ప్రస్తుతం దేవుని దగ్గర చోటు లేదండి.
అవి అవి బలహీనమైన మాటలు. ఆ మాటలతో వీళ్ళందరూ కూడా క్రీస్తులో నుండి తొలగిపోయి ఉన్నారని చెప్పబడుతోంది. మీరు జాగ్రత్తగా చూడండి. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులను తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారన్నాడు. అసలు వాళ్ళ మీద కృప కూడా లేదని చెప్పాడు. కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఎలయనగా మనము విశ్వాసము కలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. అదే క్రీస్తులో ఉన్న పరిశుద్ధత, శక్తి, ప్రభావం ఏంటంటే ఆత్మ ద్వారా ఎదురు చూచే మనకు కూడా నీతిమంతులముగా తీర్చబడతామని నిరీక్షణతో జీవించే చక్కని ప్రవర్తన, చక్కని క్రియలతో విశ్వాస మూలముగా బ్రతికే పద్ధతిని ప్రభు అయిన తండ్రి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క అనుభవంలో కూడా మనము బహు జాగరూకులమై ఉండాలి అనే సత్యాన్ని దయచేసి గమనించండి. ఇక మరి ఒక అనుభవాన్ని చదువుకుంటే తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము అని చెప్పాడు. నిత్య జీవమును చేపట్టాలి అంటే విశ్వాస సంబంధమైన పోరాటము ఖచ్చితంగా పోరాడవలసిందే. మరి కష్టం కదా. ఇలాంటి మనస్సు కలిగి జీవించటం చాలా కష్టం కదా నా ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే సులభమైన పద్ధతిలో విశాల మార్గములో ఈ అబద్ధ బోధకులందరూ దేవుని యొక్క ప్రజలను మోసగించుచు వారిని త్రోవ తప్పించేస్తున్నారు. నిజముగా లేఖనములు ఎంత స్పష్టంగా తెలియచేస్తున్నాయో చూడండి. ధర్మశాస్త్ర సంబంధముగా నీతిమంతులని అనిపించుకునే వారులారా, మీరు క్రీస్తులో నుండి బొత్తిగా తొలగిపోయి ఉన్నారు. అసలు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అన్నాడు. అంతే, దేవుని కృప కూడా లేదు వారికి అని చెప్పాడు. అంతేకాకుండా భక్తుడు అంటున్నాడు, ఓ తిమోతి, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము అని చెప్పాడు. ఇది మంచి పోరాటం. క్రైస్తవ జీవితం అంటే దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని చెత్త బ్రతుకులు బ్రతికేది కాదండి. దేవుని సన్నిధిలో పద్దస్తమానం ఏదో ఒకటి ఆయన అడిగితే అడుగుడి మీకు ఇవ్వబడనుంది కాబట్టి మా పిల్లోడికి సీట్ ఇవ్వు, లేకపోతే మా అమ్మాయికి మంచి సంబంధం చూడు, లేకుంటే మా పెళ్లి రోజు దీవించని కేకులు కట్ చేసుకుంటున్నారు దుర్మార్గులు. సోదరులారా, నీచమైన భాష క్రైస్తవ్యంలోనికి చొరబడిపోయింది దొంగ బోధకుల వలన. సత్యము ఎప్పుడు చేదుగా ఉంటుంది, దూరంగా ఉంటుంది. అబద్ధం చాలా బాగుంటుంది, కానీ అది నాశనం చేస్తుంది. సత్యము దూరంగా ఉంటుంది సోదరులారా, కానీ బ్రతికిస్తుంది దాన్ని అంగీకరించిన వారికి. సత్యము అంటేనే క్రీస్తు, సత్యమును లేక విశ్వాసము అంటేనే క్రీస్తునందు జీవించుటయే విశ్వాసము, క్రియలు కలిగి జీవించుటయే విశ్వాసము. ఏంటి క్రీస్తునందు విశ్వాస సంబంధమైన క్రియలు? మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, లోక సంబంధమైన ధనమును కూర్చుకొనకుడి. ఈ లోకములో మీరు చూసేదంతా కూడా వ్యర్థమైపోయేదే కనుక ఈ లోక సంబంధమైన సమస్తము మీ కంటికి కనిపించేదంతా ఇది వ్యర్థమని విశ్వసించే మనస్సును తయారు చేసుకునండి. ఈ లోకములో ఉన్న సమస్త దురాశలన్నిటినీ చంపివేయండి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను సిలువేసి ఉన్నారు. అలాంటి మనసును కలిగి జీవించాలండి. పరలోకం ఎవడిచ్చేస్తాడు? మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైనది ఎవడు మీ వశము చేయను అన్నాడు ప్రభు. అన్యాయ సంబంధమైన ఈ యొక్క దిక్కుమాలిన లోక సంబంధమైన దురాశలలోనే ఎంత పాతుకుపోయి పరలోకాన్ని మీరు పొందాలంటే అది సాధ్యమా? ప్రభు అంటున్నాడు, అన్యాయంతో బ్రతికే ఈ దిక్కుమాలిన బ్రతుకులకి మీరెంత ప్రాధాన్యతనిస్తున్నారే, ఈ డబ్బుకి ఎంత ప్రాధాన్యతనిస్తున్నారు, ఈ లోకంలో గొప్పతనాలకి ఎంత ప్రాధాన్యతనిస్తున్నారు. గొప్ప గొప్ప ఇళ్ళు కట్టుకోవాలి, గొప్ప గొప్ప చదువులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించుకోవాలి, ఏదో లోకంలో భోగాలు అనుభవించాలి, ఏదో ఒక ఉద్యోగం ఉంటే మా అంతటోళ్ళు లేరు అనుకుని విరుచుకు పడిపోతున్నారు. దేనికి పనికి వస్తారండి వీళ్ళంతా?
ప్రభు యొక్క వాక్యము దగ్గరకు వచ్చేటప్పటికి మొత్తం దోషులుగా దిశమలను కనిపించుకునే పాపులుగా నిలబడవలసిందే. నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తునందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలిగిన వాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడేవాడే నిత్య జీవమును చేపట్టగలడు అనే సత్యాన్ని పరిశుద్ధులు మనకు నేర్పిస్తూ ఉన్నారు. ప్రస్తుత కాలంలో క్రైస్తవ్యం అంటే సులభంగా వెళ్ళేది కాదు. అది ఇరుకు మార్గం అని యేసయ్య ఏనాడో చెప్పాడు. ఇరుకు మార్గము, ఇరుకు ద్వారము. నా ప్రియ సహోదరి సహోదరులారా, సరదాగా ఉండేది కాదు. సరదాగా నిజంగా పళ్ళికలించుకొని జీవించేది కాదు క్రైస్తవ జీవితం. రోషం కలిగి, పౌరుషం కలిగి, పోరాటంలో ఎప్పటికప్పుడు లోకమును జయించి, శరీరమును జయించి, పాపమును జయించి, సమస్తమైన సాతాను యొక్క తంత్రములను అన్నిటినీ జయించువాడే క్రైస్తవుడు. అలాంటి క్రైస్తవులు ఎవరు ఉన్నారండి? అలాంటి క్రైస్తవులు ఒక్కళ్ళైనా మీ కంటికి కనిపించారా నా ప్రియ సహోదరి సహోదరులారా? కనుక దేవుని యొక్క లేఖనాలను జాగ్రత్తగా పరిశీలన చేసుకొని మన బ్రతుకులు మార్పు చేసుకుందాం. మన బ్రతుకులు నాశనానికి, పాతాళానికి దిగిపోకుండా యుగ యుగములు అగ్నికో, ఆరని అగ్నిలో కాలిపోయే దుస్థితిలో నుండి నిత్య జీవం పొందే పద్ధతిని, జీవ మార్గమును, నిత్య జీవార్థమైన పిలుపును విని జాగ్రత్తగా బ్రతకటానికి ప్రయాసపడదాం. లోకంలో ఏది ఈ యొక్క శరీరం మన్నైపోయే శరీర సుఖాలకు భక్తికి ద్రోహం చేయకండి సోదరులారా. శరీర సంబంధమైన భోగములు అనుభవించుటకు శాపాలను సంపాదించుకొనకండి. శరీర సుఖాలు, శరీర గౌరవాలు, శరీర సంబంధమైన మర్యాదలు, ఈ లోక మర్యాద, ఈ లోక ఆచారములు, పద్ధతులు మనుషుల మధ్యలో గొప్ప అనిపించుకోవటానికి మీ జీవితాలను అగ్నిలోనికి త్రోసివేసుకోమాకండి. ప్రభువునందు విశ్వాసం ఉంచండి. క్రీస్తు చూపిన మార్గంలో ప్రయాణం చేసిన వారే, అంతవరకు నమ్మకంగా ఉన్నవారే నిత్య జీవం పొందుతారనే సత్యాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మరి దేవుని యొక్క ప్రేమ చేత చూడండి మరి యొక్క అనుభవాన్ని కూడా చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. నశించిపోయే సువర్ణమట. జాగ్రత్తగా చూడండి. బంగారాన్ని అగ్ని పరీక్ష చేత శుద్ధి చేస్తున్నారు కదా. అది కొలిమిలో వేసినట్టు, నిప్పుల్లో వేసినట్లయితే అది శుద్ధి చేయబడుతుంది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము అన్నాడు. విశ్వాసము ఎంత అమూల్యమైందో తెలుసా? మాకు 1 కేజీ బంగారం ఉందండి అంటే ఓ పెద్ద ధనవంతులు అనుకుంటారు ఈ లోకంలో. ఈ లేఖనాలు నేర్చుకుంటూ తండ్రి యొక్క కృప చేత ఆయన ఉపదేశములు బోధిస్తూ ఉన్నప్పుడు, నాకు ఈ లోకంలో ఉన్న ధనవంతులు చూసినప్పుడు, ఈ లోక భోగాలను అనుభవించిన వారు, ఈ లోకంలో గొప్పళ్ళైపోవడానికి ఎన్ని అబద్ధాలు, మోసాలు చేస్తున్నా ఈ నీచమైన క్రూరులైన మనుషుల మధ్యలో వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, వీళ్ళందరి గతి ఏమి జరగబోతోందో వారికి తెలియదు. తెలుసుకోవాలని భయం కూడా వాళ్ళకి లేదు. వాళ్ళందరూ దుష్టులు, దుర్మార్గులైన మనుషులు లోకంలో బంగారాన్ని సంపాదించుకొని పెద్ద బాగా కిలోలు దాచిపెట్టుకొని గొప్పళ్ళు అనుకుంటారు. నిజంగా వీళ్ళ గతి ఎంత హీనమో చూడండి. వాళ్ళందరికన్నా విశ్వాసి ఎంత విలువైన వాడో కూడా చూడండి. ఈ లోక ధనములు లేక భోగములు వీటి కొరకు తిప్పలు పడిపోయి నానా అడ్డమైన పనులు చేసి చండాల బ్రతుకులు బ్రతుకుతూ దుష్టులని చీ అనిపించుకుంటున్నా ఈ ప్రజల బ్రతుకులు ఎక్కడా, విశ్వాసి ఎక్కడ సోదరులా? దేవుని మాట నమ్మి మాట ప్రకారంగా జీవించే విశ్వాసి నీతిమంతులు ఎక్కడా? ఈ లోక భోగములను అనుభవించే వారి గతి ఎంత హీన స్థితికి సృష్టికర్త వాళ్ళందరినీ పడవేయబోతూ ఉన్నాడో మీరు చూస్తారు. మీ మనస్సులకు నా తండ్రి చూపించాలని నేను కోరుకుంటున్నాను సోదరులారా.
అయితే నాకు అనిపిస్తుంది వీళ్ళందరూ మట్టు లేని పాతాళమునకు దిగిపోతూ ఉంటే విశ్వాసులు పరలోకమునకు ఎక్కిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ విధమైన చక్కని ప్రయాణ పద్ధతిని మనకు నేర్పిస్తూ ఉన్నాడు తండ్రి. అయితే ఇక్కడ ఏమన్నాడు చూడండి, బంగారాన్ని చక్కగా అగ్ని చేత శుద్ధి చేయించుకొని భద్రంగా బిస్కెట్ గోల్డ్లని అదని ఇదని బంగారాలు దాచేసుకుంటూ ఉంటారు కదా. అంతకంటే ఎంత బాగా చెప్పాడో చూడండి. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. విశ్వాసము అమూల్యమైనది, వెలకట్టలేనిది. వెలకట్టలేనిది సోదరులారా. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం ఎంత ఘనమైనదో చెప్తున్నాడు. అమూల్యమైన మీ విశ్వాసము. ఈ అమూల్యమైన సంపద ఈ లోకములో ఎవరికి దొరకదండి. ప్రభువునందు నమ్మిక ఉంచి ఆయన మాట ప్రకారముగా జీవించు వారికి ఎంత అసలు ఘనులు వారు ఒకసారి ఆలోచించండి. చూడండి, అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై అంత ఘనతను, అంత మహిమను, ప్రభావాన్ని చూడండి. క్రింద రాశాడు కదా, మెప్పును, మహిమయు, ఘనతను దేవుడు ఇవ్వాలని తన ప్రజలకు కోరుకుంటున్నాడే. అంత దేవుని యొక్క ప్రేమను పొందటానికి తగిన అర్హత రావాలంటే కష్టపడద్దు. పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే అది మరి ఫస్ట్ మార్కుల కోసం చాలా కష్టపడతారు. ఒక క్లాస్లో అందరికంటే బాగా చదివే ఒక పిల్ల మొత్తానికి వాళ్ళు బాగా కష్టపడి నాకన్నా వాళ్ళని దాటనీయకుండా బాగా మరి పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకొని ఫస్ట్ అనిపించుకొని గొప్పగా ఫీల్ అవుతారు. ఇంకా స్టేట్ ర్యాంకులు వచ్చేవాళ్ళు వీళ్ళందరూ ఇంకా ఎంతో కష్టపడి చదువుతారు. వాళ్ళు తెలివితేటలు వేరుగా ఉంటాయి. మొత్తం మీద ఏదైనప్పటికీ ఇప్పుడైతే ఏ ర్యాంకులు ఏది అక్కర్లేదు, డబ్బులతోటి కొనేసి నిజంగా ఈ పరీక్షలో ఇదంతా ఈ విధానాన్ని కనుక ఆలోచించేస్తే ఎంత మోసం జరుగుతుందో చూడండి. ఎంత మోసం జరుగుతుందో చూడండి. ఒక చోట ఏమో పేపర్ను శుభ్రంగా అమ్మేసుకుంటారు. మరి ఒక చోట చూసినట్లయితే పరీక్ష హాల్లోకి వెళ్ళటానికి ఒళ్ళంతా తనిఖీలు చేసేస్తారు. వాళ్ళు పెట్టిన రూల్స్కి ఏమాత్రం తల వెంట్రుకంతా కూడా అటు ఇటు కదలకుండా పరీక్షలు రాయాలి అని శాసిస్తారు. కానీ వీళ్ళే పేపర్లు అమ్మేసుకుంటారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి చదువులు కరెక్టేనా? చదువుకోవటం పాపం ఎంతో కష్టపడి ప్రయాసపడుతున్నారు. చివరికి వారి యొక్క కష్టం అంతా వృధా అయిపోతుంది. పనికి మాలిన వాళ్ళకి, మోసగాళ్ళకేమో అది అందుబాటులో ఉంటుంది. మరి దీనిని బట్టి ఈ లోక చదువులు అర్థం చేసుకోండి. ఇది అన్యాయమా, న్యాయమా, మోసమా కాదా? ఈ లోక జ్ఞానంలో ఇవన్నీ కూడా ఈ మోసాలన్నిట్లలో చిక్కుకుపోయి ఎంతమంది నష్టపోతూ ఉన్నారో కూడా ఒకసారి ఆలోచించేయండి. ఈ మోసం దీనికి అంతం లేదు. ఈ లోకములో బ్రతికినంత కాలం మనుషులందరూ కూడా మోసపోతూనే ఉంటారు. మోసగాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు. ఈ లోకమే అపవాదిది సోదరులారా. ఇక్కడ చెడ్డాళ్ళకి చాలా బాగుంటది. భక్తి చేసే వాళ్ళకి ఇక్కడ చాలా నిందలు, అవమానాలు, దూషణలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు. అది మనకు న్యాయమే, అది మనకు ధర్మమే. ఎందుకనగా రాబోయే మహిమ ముందు ఈ లోకపు శ్రమలు ఎనతగినవి కావు. అసలు ఏ విధమైన శ్రమ అయినా మనకు న్యాయమే, చంపేసిన న్యాయమే సోదరులారా. ఎందుకంటే ప్రభువు నామము నిమిత్తం మనల్ని ఎవరైనా చంపేశారనుకోండి, ఆహా ఎంతో ధన్యత, అది ఆశీర్వాదం, అది మనకు చాలా అవసరం కూడా. అయితే విశ్వాసి యొక్క విశ్వాసము వృద్ధి పొందుతూ ఉంటే లోకంలో దేన్ని చూసి నిరాశ చెందడు. లోకంలో దేని వైపు చూసినా నీకు నిరాశ కలుగుతుంది. కానీ ప్రభు వైపు చూస్తే నీకు నిబ్బరము, నిమ్మళమైన మనసు, పరలోక సంబంధమైన నిరీక్షణ, ధైర్యం. ప్రాణం పోతుందన్నా ఏదో ఒక రోజు చనిపోతాను, ప్రభు నిమిత్తం ముందే వెళ్ళిపోతున్నాం అనే పట్టుదల, నిరీక్షణ సోదరులారా విలువైన సంపద, అమూల్యమైన విశ్వాసము అన్నాడు. అందుకే అమూల్యమైన విశ్వాసములో ఎంత ధైర్యం ఉందండి, ఎంత పట్టుదల ఉంది సోదరులారా, ఎన్ని శ్రమల్లో ఆనందం ఉంది సోదరులారా.
దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములలో ఎంత శక్తి ఉందండి. ఆ తండ్రి మనకు అమూల్యమైన విశ్వాసాన్ని ఇచ్చాడు. మీ యొక్క అమూల్యమైన విశ్వాసం ఈ పరీక్షలకు నిలిచినదై దేవుని యొక్క సన్నిధిలో నుండి మీకు మెప్పు కలుగుతుంది, ఘనత కలుగుతుంది, మహిమ కలుగుతుంది. క్రీస్తు ప్రత్యక్షము కాబోయే దినాన ఎంతో ఘనత కలగబోతోంది. అది ముఖ్యం. కానీ ఈ లోకంలో ఎవరేదనుకుంటే ఏం పోయింది పని అనుకొని తిట్టినాళ్ళని తిట్టనియండి, బాధ పెడితే పెట్టనివ్వండి. సమస్యలు అనుకుంటున్నారేమో, సమస్యల్లో నిలిచి ఉండండి. దేనికి లొంగిపోవద్దు, కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు. విశ్వాసి క్రీస్తునందున్న వారు నిజముగా అమూల్యమైన విశ్వాసంతోనే జీవిస్తారు. కనుక వారికి ప్రభువు మరలా రెండవసారి రాబోతూ ఉన్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎంతో విలువైన ఆయన సముఖములో మేఘములలో కొనిపోబడే పరిశుద్ధులుగా ఇంతకంట ఘనత మహిమ ఏముంటాయి సోదరులారా. కనుక ఆ నిరీక్షణతో, ఆ విశ్వాసముతో మన క్రైస్తవ జీవితాన్ని కొనసాగించుకోవాలి అనే తండ్రి మనకి విశ్వాసము ద్వారా, విశ్వాసం మూలముగా బ్రతికే చక్కని పద్ధతులు, భక్తిలో పరిపూర్ణము కాగలిగిన పద్ధతులు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధికి మనం ఎంత కృతజ్ఞత కలిగి జీవించాలో, ఎంత రుణపడి ఉన్నామో దయచేసి ఆలోచన చేయండి. ఈ సంగతులు తెలియకపోతే మన బ్రతుకులు మనం ఎక్కడుంటాం? ఈనాడు ఒక అక్రమ క్రైస్తవులుగాను, లేకపోయినట్లయితే ఒక కీడును లేక చెడును, ఒక ధర్మశాస్త్రాన్ని విశ్వాసము లేని వారిగా బ్రతికి మనము కూడా ఈ లోకంతో పాటు నాశనానికి వెళ్ళిపోతామో. ఈనాడు క్రీస్తు ద్వారా మనం ఎంత నూతనమైన శక్తితో దినదినము నూతనపరచుచున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. చూడండి, ఇంకా మరి యొక్క అనుభవాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకుందాం. కొరుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమెనయ్యును ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానం గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. ఈనాడు చాలా మంది బాధకులు కూడా దేవుని పిల్లలు వారికి ఉన్న కొంచెం కొంచెం భక్తిని కూడా చెరిపి పడేసి వారిని భ్రష్టులుగా తయారు చేస్తున్నారండి. వారి విశ్వాసమును చెరుపుచున్నారు చాలా మంది. వీరి బోధల వలన, వీరి అబద్ధ బోధల వలన, వీరి శరీర సంబంధమైన బోధల వలన, కలిపి చెరిపడి బోధల వలన ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది అన్నాడు భక్తుడైన పౌలు. క్రీస్తు విరోధులు బయలుదేరిపోయారని చెప్పాడు అపోస్తలుడైన యోహాను. నీతి విరోధులు తప్పు బోధలను బోధిస్తున్నారని చెప్పాడు అపోస్తలుడైన పేతురు. ఇలాంటి బోధలతో విశ్వాసమును చెరిపివేయుతున్న ఈ కడవరి దినములలో చూసినట్లయితే మనస్సు చాలా బాధ కలుగుతా ఉంది. నిజంగా అసలు క్రైస్తవుడికి ఈ లోకంతో పని లేదు. మనం ఈ లోకంలోనే జీవిస్తాం. కానీ మన రాజ్యము పరలోకము. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు మాదిరి చెప్పాడు. ఒక దినాన ప్రభువును పిలాతు తీర్పు తీర్చడానికి ఆయన యొద్దకు తేబడినప్పుడు, నీవు రాజువా అన్నాడు. అవును, నీవన్నట్టు నేను రాజునే అన్నాడు యేసయ్య. కానీ నా రాజ్యము ఇహ సంబంధమైంది కాదని చెప్పాడు. ఇహ సంబంధమైంది కానప్పుడు నేను ఈ వాక్యం కొన్ని షార్ట్స్లో చెప్తుంటే నన్ను అంటున్నారు, ఎవరో కొన్ని కామెంట్స్ పెడుతున్నారు, ఇక్కడతో ఏం పని లేకపోతే ఎందుకు ముసల్దాన్ని చావరాదా అంటున్నారు. నా ప్రియ సహోదరులారా, పాపం వాళ్ళకి తెలియక అలా మాట్లాడుతున్నారు. నిజంగా విశ్వాసం లేకపోతే ఏం అర్థం అవుతాయండి మాటలు? ఈనాడు క్రైస్తవులని పేరు పెట్టుకున్న వాళ్ళకే అర్థం కావట్లేదు. అన్ని ప్రజలకు ఏం అర్థం అవుతాయి? మతాల మీద పడి విరుచుకు పడిపోతున్న మరి గుంపు వాళ్ళకేం అర్థం అవుతాయి? కనుక సత్యమును అంగీకరించిన వారికి ఈ లేఖనాలు గ్రహించే శక్తిని తండ్రి అనుగ్రహిస్తాడనే సత్యం మీరు తెలుసుకోనండి. అయితే దేవుని యొక్క పరిశుద్ధమైన లేఖనములు అనేకులు ఈనాడు బోధిస్తూ ఉన్నారట. వాళ్ళ బోధలు ఎలా ఉన్నాయో తెలుసా? కొరుకుడు పుండు ప్రాకినట్లు, క్యాన్సర్ వ్యాధి లాంటి బోధలు. నిజంగా చర్చికి వెళ్తున్నారు మీరు, మీ చర్చిలో మీ ఆత్మకు క్యాన్సర్ పుండులాగా తయారు చేసే వాక్యం చెప్తున్నాడు మీ పాస్టర్ అని మీకు తెలుసా?
బైబిల్లో వ్రాసి పెట్టాడు. కొరకొడుకుంటూ ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును, వారిలో కుమెనైన పిలేతును. ఆనాడు ఉన్నారు, ఈనాడు విపరీతమైపోయారు ఉన్నారు. వారు పునరుత్థానం గతించనని చెప్పుచు సత్య విషయము తప్పిపోయి, పునరుత్థానము గతించనని చెప్పుచు అంటే యేసుప్రభు చనిపోయాడు, మనం ఏం మారక్కర్లేదు, ఆయన మన పాపాలకు శిక్ష అనుభవించేశాడు, ఇక మనకేం కష్టం లేదు, మనం యేసుప్రభుని నమ్ముకుంటే చాలు పరలోకానికి వెళ్ళిపోతామని చెప్తున్నారు దుర్మార్గులు. కానీ లేఖనం ఏం చెప్తుంది? ఆయన ఎలాగు జీవించెనో మనమును అలాగు జీవించవలెను. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. క్రీస్తు వలె అన్ని విషయములలో మనము కూడా మార్పు చెందుటకు సాగిపోదామని భక్తులు గోల పెడతంటే, ప్రస్తుత కాలంలో దొంగ బోధకులు మనకి కష్టాలు రాకూడదు, బాధలు రాకూడదు, జ్వరం రాకూడదు, అసలు ఏమి నొప్పి రాకూడదు, మొత్తం ఏంటి ప్రభువా నేను వీళ్ళని గద్దిస్తూ ఉన్నాను, ఈ జ్వరాన్ని గద్దిస్తూ ఉన్నాను. ఏందండి ఆ బోధలు? అసలు గద్దిస్తున్నాడంటే ఎవరిని గద్దిస్తాడు? మూతి పళ్ళు మొత్తం అన్ని పీకి దేవుడు ఒకరోజు వీళ్ళందరినీ ఎక్కడ పడేస్తాడు మీరు చూదురు. మాంత్రికులు వీళ్ళంతా మంత్ర విద్యలు నేర్చుకొని వచ్చారు సాతాన్ దగ్గర, కానీ పేరుకు యేసు నామములో బోధకులైపోయారు. ఈ మాంత్రికులు సంఘములను సర్వనాశనం చేసి, దేవుని యొక్క వాక్యమును చెరిపివేసి, క్రీస్తు బోధను అసలు పూర్తిగా కనపడకుండా చేసి, ఎవరైనా పరలోకానికి వెళ్దాం అనుకుంటే వాళ్ళకి అడ్డగా నిలబడి, మీరు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, నేను చెప్పిందే మీరు చేయాలి అనేలాగా ప్రజలను మోసం చేసి, ఎంత భయంకరమైన దినములలో ప్రభు యొక్క పరిచర్య జరుగుతుందా? ప్రభు యొక్క లేఖనములు నిజమైన వాక్య ప్రకారంగా జీవించిన వాడే కదా భక్తుడు. ఈ వాక్యం ఒకటి తీసేయడానికి లేదు, ఒకటి కలపడానికి లేదు. ఇంత ఘోరమైన మాటలు చెప్పుకొని అసలు వీళ్ళు అసలు ధర్మశాస్త్ర సంబంధులు కారు, విశ్వాస సంబంధులు కాదు, ఏది లేదు, కేవలం వీళ్ళంతా సాతాను సంబంధులు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు కనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు అనే వాక్య ప్రకారముగా ఎందరో యేసు నామములో పరిచర్య చాత్నమని బయలుదేరారు. వీళ్ళందరూ సాతాను యొక్క మనుష్యులే, వాడి పరిచారకులు. కానీ చేతిలో బైబిల్ ఉంటది, వాక్యం అంటాడు, చర్చ్ అంటాడు, సిలువ అంటాడు, మాటలు, బల్ల కార్యక్రమం, మరి ఎంత ప్రార్థనలు అన్నీ మామూలే. కానీ క్రీస్తుకు వారికి సంబంధమే ఉండదు. కనుకనే వారంతా ఇప్పుడు ఈనాడు బోధకుల్లో చాలా మంది క్రీస్తు విరోధులే సోదరులారా. క్రీస్తు విరోధి ఎక్కడి నుంచో రాడు, ఎప్పుడో వాడు వచ్చేసాడు, పని చేస్తున్నాడు నీట్గా. వీళ్ళందరి చేత అబద్ధ బోధకుల చేత సంఘాలు పెట్టించాడు, పెద్ద పెద్ద చర్చిలు కట్టించాడు. మొత్తం వాడు తెస్టేసి కూర్చొని ప్రజలు ఎన్నడూ మారకుండా వాక్యాలు చెప్తూ ఉన్నాడు. వాక్యమే చెప్తాడు, కానీ ఎన్నటికీ మారని వాక్యాలు చెప్తాడు. ఈ మోసాన్ని మీరు తెలుసుకోకపోయినట్లయితే మీ జీవితంలో చాలా తీవ్రంగా నష్టపోతారు. కనుక దేవుని యొక్క ప్రేమ చేత ప్రభు మనకి సంగతులు స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నాడు. కనుక సత్యము నుండి తొలగిపోయిన ఈ యొక్క దుర్మార్గులైన ప్రజలను గురించి మనం చూస్తున్నాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలని భక్తులకు హెచ్చరిక చేస్తున్న వారి స్వరము మనకు వినిపిస్తూ ఉంది. అంతేకాదు విశ్వాసము వెల్లడి కాక మునుపు, విశ్వాసము వెల్లడి అయిన తరువాత, వెల్లడి కాక మునుపు అందరూ చెరలో బందీలుగా ఉన్నారు. విశ్వాసము వెల్లడి అయిన తరువాత క్రీస్తులోనికి బాప్తిస్మము పొంది క్రీస్తులో నూతన పరచబడిన వారై ఉండి అంతకంతకు విశ్వాసమందు వృద్ధి పొందుతూ విశ్వాస మూలముగా బ్రతికే చక్కని పద్ధతులు విస్తారంగా లేఖనాల్లో ఉన్నాయి. నేను అసలు ఒక వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ నాకు సమయం కుదరని సరిపోలేదు సోదరులారా. అర్థమయ్యేటట్టు కొంచెం మందికైనా, కనీసం కొద్దిగా 4-5గురికైనా ఇది అర్థం అవుతే వాళ్ళ ద్వారా, వాళ్ళ వెలుగు ద్వారా మరికొందరికి వెలుగు ప్రకాశం కలుగుతుంది కదా అని ఆశతోటి ఈ లేఖనాలు నేను మీకు తెలియచేస్తున్నాను. ఏదో యూట్యూబ్లో బోల్డ్ మంది చూసేయాలని నా కోరిక కాదు, నా ఆశయం కాదు, అది జరగని పని. నా తండ్రి చిత్త ప్రకారముగా వినే అర్హత, కృప కూడా ఆయన ఎవరికిస్తే వాళ్లే వింటారు. ఎందుకనగా తండ్రి కృప అనుగ్రహిస్తేనే వాళ్ళు క్రీస్తు దగ్గరికి రాగలరు. ఎవరు పడితే వాళ్ళు క్రీస్తును చూడలేరు, అంగీకరించలేరు. కనుక ఇలాంటి సత్యమైన లేఖనములలో
మనము స్థిరపరచబడి మన హృదయములను స్థిరపరచుకుంటూ క్రీస్తునందు శక్తివంతులుగా జీవించాలని తండ్రి యొక్క చిత్తమై ఉన్నది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటను చదువుకొని నేను మరి ముగించేస్తాను. యోహాను సువార్త 3:36 చూడండి. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము కూడా చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉన్నాం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం పొందుతాడట. ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచుట అనగా క్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం పొందుతాడు. అసలు కుమారుని అంగీకరించని వాడు లేక విధేయుడు కాకపోయినట్లయితే అనగా క్రీస్తు దగ్గరకు రానివాడు జీవము కూడా చూడడు అన్నాడు. జీవమును కూడా చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును అని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఇట్టి పరిశుద్ధ లేఖనములలో మన స్థితిని జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకొని మనుషులు దేవుని నోట నుండి వచ్చు మాట ద్వారా బ్రతుకుతారు, కానీ నీతిమంతులు బ్రతికే చక్కని విధానాన్ని నేను మీకు తెలియచేశాను సోదరులారా. ప్రభు కృపను బట్టి మనందరము కూడా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే ఆ లేఖనములను అనుసరించి మనము నీతిమంతులుగా క్రైస్తవ జీవితంలో నూతన పరచబడుతూ శక్తిని పొందుతూ క్రీస్తు స్వరూపములోనికి మార్పు చెందుతూ క్రీస్తు రాజ్యములోనికి అర్హతను సంపాదించుకోవాలి. ఎందుకనగా దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది. అనగా దేవుని గురించిన సంగతులు ఈ లోకంలో మన మధ్యలో ఎక్కడ మాట్లాడుకుంటే అక్కడ ఉన్నాయి, కానీ క్రీస్తు రాజ్యము మన ఆత్మలు సదాకాలము క్రీస్తుతో కూడా ఉండే రాజ్యము. సూర్యుడు చంద్రుడు అక్కర్లేని రాజ్యం, ఆకలి దప్పికలు లేని రాజ్యము, మహిమతో నింపబడిన పరలోక పట్టణములో ప్రభువుతో యుగయుగములు జీవించే చక్కని క్రైస్తవ జీవితం సంపాదించుకోవాలంటే మనకు ఆరోగ్యం ఉన్నప్పుడే, మనకు ఇంకా ఆలోచన పనిచేస్తూ ఉన్నప్పుడే, మనము ఇంకా దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతున్నప్పుడే క్రీస్తును సంపాదించుకోవాలి. క్రీస్తును మరి తెలుసుకొని నా ప్రియ సహోదరి సహోదరులారా, నిత్య జీవమునకు పాత్రులముగా క్రీస్తు రాజ్యమునకు వారసులుగా బ్రతికే పద్ధతిని ఇక్కడున్నప్పుడే సంపాదించుకోవాలి. ఈ లోకములోనే మన యొక్క స్థితిని మనము జాగ్రత్తగా క్రీస్తు అను బండ మీద కట్టబడిన ఇంటి వలె సమస్తమైన విషయాల్లో కూడా జ్ఞాన వివేకములు కలిగిన వారిగా ఉండి ప్రభువిచ్చే సమయోచితమైన సహాయాన్ని పొందుతూ ఆయనకిష్టులైన బిడ్డలుగా బ్రతుకుదాం. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అనే లేఖనము కొంతమట్టుకైనా సరే మనం చదువుకున్న భాగాల ప్రకారముగా మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. తెలియని వాళ్ళకి అర్థమైతే మీకు ఇప్పటికే ఎప్పటికో ఈ లేఖనాలన్నీ తెలిసినట్లయితే నిజముగా దేవునికి స్తోత్రం. దేవుని ఇంకా మహిమపరచండి. ప్రభువు నందు నా ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము ఆ ప్రభు మహిమ కలిగిన ఆయన సముఖములో యుగయుగములు జీవించటకు తగినట్లుగా ఆయన ఆత్మ మనకు తోడయి ఉండి చెప్పిన పరిశుద్ధ లేఖనములలో మన జీవితాలను కూడా మార్పు చేసుకుందాం, స్థిరపరచుకుందాం. ప్రభుకిష్టులుగా ఆయన సంతోషపెట్టి ఆయన పరిశుద్ధాత్మను సంతోషపెట్టే వారిగా బ్రతుకుదాం. మన మరణానికి జాగరూకులమై ఉండి సాతాను మోసంలో, సాతాను వలలో, సాతాను యొక్క ఊరులలో, సాతాను యొక్క గాలములకు చిక్కబడకుండా క్రీస్తు కృప ద్వారా విశ్వాసము వెల్లడి అయినది కనుక పరిపూర్ణమైన భక్తిని సంపాదించుకొని అబ్రహాముకు ఆయన వాగ్దానమునకు వారసులుగా సాగిపోదాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.